హాయ్ హలో వెల్కమ్ టు గనారుchulu. సండే స్పెషల్ చికెన్ డ్రమ్ స్టిక్స్ అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ తందూరి చికెన్ లెగ్ పీసెస్ని ట్రై చేయండి. సూపర్ టేస్టీగా వస్తుంది. హోటల్ రెస్టారెంట్ స్టైల్ దాబా స్టైల్ మనం ఇంట్లోనే ఈజీగా ఇలా రెడీ చేసుకోవచ్చు. ఓవెన్లో కాకుండా ఇలా ప్యాన్లో చేసుకోండి. పర్ఫెక్ట్గా వస్తాయి. టేస్టీగా కూడా ఉన్నాయి. 5 లెగ్ పీసెస్ తీసుకొచ్చి ఇలా కట్ చేయాలి. నైఫ్తో ఇలా కట్ చేస్తే లోపల దాకా మసాలా బాగా పట్టుకుంటుంది. అందులోకి అన్ని కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ గట్టి పెరుగు తీసుకోవాలి. వాటర్ అస్సలు ఉండొద్దు. అందులోకి 3/4 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1/4 టీ స్పూను పసుపు, ధనియాల పొడి 1/2 టీ స్పూను, జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, గరం మసాలా 1/2 టీ స్పూను, కాశ్మీరీ చిల్లీ పౌడర్ 3/4 టీ స్పూన్, తందూరి మసాలా 1 టీ స్పూను, జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 టీ స్పూను, 2 టీ స్పూన్ల ఆయిల్ యాడ్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర తందూరి మసాలా ఇంకా కాశ్మీరీ చిల్లీ పౌడర్ లేకపోతే స్కిప్ చేసేయండి. 2 టీ స్పూన్ల నిమ్మకాయ జ్యూస్ యాడ్ చేసి కొద్దిగా ఫుడ్ కలర్ 2 చిటికలంత ఫుడ్ కలర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు చికెన్ ముక్కలకంతా బాగా పట్టించాలి. అన్ని పీసెస్కి పట్టించి 30 మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. వాటర్ అంతా అనేది లేకుండా గట్టిగా పీల్చుకొని ఇలా రెడీ అయిపోతుంది. ఆఫ్టర్ 30 మినిట్స్ చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో. అప్పుడు కొంచెం జ్యూసీగా ఉంది కదా. ఇప్పుడు చికెన్కి అంతా పట్టుకొని మసాలా, పెరుగు మసాలా చాలా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఎందుకంటే మసాలా మాడకుండా కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు అన్ని పీసెస్ అందులో పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వాలి. ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, అస్సలు మూత పెట్టొద్దు. ఇలా కుక్ అవ్వనివ్వండి. మధ్యలో టర్న్ చేస్తూ ఉండాలి. లో ఫ్లేమ్లో 10 నుంచి 12 నిమిషాల లోపటే ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇలా 2 ఫోకులు తీసుకొని మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలి. 2 నిమిషాలకు ఒక్కసారైనా ఇట్లా తిప్పుతూ ఉంటే ఒకటి వైపే మాడకుండా ఈక్వల్గా ఈవెన్గా ఫ్రై అవుతాయి లెగ్ పీసెస్. మాడితే మంచిగా ఉండదు టేస్ట్, మసాలా కాబట్టి. చూడండి ఒకవైపు అలా టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఎంతో ఈజీగా ఇది చేసుకోవచ్చండి. ఇది ఫ్రై మనము ఇలా మొత్తం ఆయిల్ అంతా బయటికి ఎక్స్ట్రాక్ట్ అయ్యి మొత్తం దగ్గరికి అయిపోయినాక ఇలాగే తినొచ్చు. లేదు తందూరి స్టైల్ కావాలంటే ఒక చిన్న గిన్నెలో బొగ్గు పెట్టి, వేడి చేసిన బొగ్గు పెట్టి దానిపైన కొద్దిగా నెయ్యి యాడ్ చేయాలి. వేస్తే పొగ వస్తుంది. అప్పుడు మూత పెట్టేయాలి. 1 నిమిషం అలా వదిలేయండి. అప్పుడు మీకు తందూరి ఫ్లేవర్ వస్తుంది చికెన్కి. అంతే, బయట హోటల్ రెస్టారెంట్ స్టైల్లో ఫ్లేవర్ వస్తుంది. ఒకవేళ బొగ్గు లేకపోయినా మీరు ఇలాగే చేసుకొని తినొచ్చు. తందూరి కావాలంటే ఇంకెక్కువ ఫ్రై చేసి బొగ్గు పెట్టేస్తే తందూరి చికెన్ అయిపోతుంది. ఎంతో ఈజీగా రెడీ చేసుకున్నాం కదా. మీకు కూడా నచ్చుతుంది. ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.